నమస్కారం వీతి న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాచారం ముద్దుగా ప్రధానాంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్న శివరాత్రి పూజలు భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు కాలువలోకి దూసుకుపోయిన కారు యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్ భర్త కుమారుడు మృతి సీసీ కెమెరాల ఏర్పాట్లు చేసుకున్న కాలనీవాసులు మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఇక వార్తల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని శ్రీ కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, మహామంగళహారతులు, నవగ్రహాల పూజలు, నందీశ్వర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన పూజారి ప్రహ్లాద శర్మ మాట్లాడుతూ దేవస్థానం యొక్క విశిష్టత గురించి వివరించి విశేషంగా భక్తులు పాల్గొని స్వామి దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రలు అయ్యారని ఆయన తెలిపారు. ఈ యొక్క కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పౌరోహితుని పూజారిని. నా పేరు ప్రహ్లాద శర్మ. ఈ యొక్క గుడి విశిష్టత ఏమిటంటే, ఈ యొక్క గుడిని ద్రోణాచార్యుల వారు తన స్వయంగా తన హస్తాలతో భూమిలో నుంచి ఏర్పరచుకొని తపస్సు చేసుకున్నటువంటి లింగము అనేటటువంటి ఒక భావన అని అంటూ ఉంటారు పెద్దలు. కనుక ఇది స్వయంభూలింగము. ఇక్కడ ఆ యొక్క పరమశివుని ఆ యొక్క శివునికి చాలామంది ఇలవేల్పుగా ఉన్నారు. ఈ యొక్క మా కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామి ఎక్కడెక్కడి నుంచో భక్తాదులు వస్తూ ఉంటారు. శివరాత్రి కనుల పండుగగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి మొదటి రోజు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి, జాగరణ జరుగుతుంది. తెల్లవారుజామున 4 యామాలు పూజలు జరుగుతాయి. తర్వాత మరుసటి రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది రంగరంగ వైభవంగా. ఆ తర్వాత 3వ రోజు ఆ తేరు రథోత్సవము, తెప్పోత్సవము అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ విశేషంగా భక్తులు ఆ యొక్క స్వామి
త్రిలోక పావనుడు త్రినేత్రుడు అయిన ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఇల దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో దేవేరితో కలిసి శివరాత్రి కళ్యాణోత్సవానికి ముందే శ్రీకాళహస్తిలోని నారద పుష్కరిణిలో పుష్పోత్సవ పల్లకి శివరాత్రి నాడు ప్రభోత్సవ వాహనంలో ఊరేగుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు కనువిందు చేశాడు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నారద పుష్కరిణి అలలపై నిర్వహించిన ఆది దంపతుల ఉత్సవం అంగరంగ వైభవంగా భక్తకోటికి నయనానందాన్ని కలిగించింది. బ్రహ్మరాత్రి పురస్కరించుకొని జోడు రథాలపై ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత సోమస్కందమూర్తి ఉత్సవర్లు రాత్రి నారద పుష్కరిణిలో అలలపై తేలియాడుతూ భక్తకోటికి ఆనందాన్ని కలిగించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఊరి శివార్లో అదుపు తప్పి చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. మృతుల్లో సర్నేనిగూడెం సర్పంచ్ భర్త మధు, అతని కొడుకు మణికంఠ, కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. ఇది ఇలా ఉండగా గత రాత్రి తన భర్త కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది మృతుడి భార్య. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వెల్లంకి శివార్లలోని చెరువులో కారు పడిపోవాలని తెలుసుకొని మృతుల వివరాలు సేకరించారు. భార్యాభర్తల మధ్య గొడవను అడ్డుకోబోయిన ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు. కారుతో ఢీకొట్టి కిలోమీటర్ వేర వ్యక్తి దేహాన్ని కారు బానెట్పై తీసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలోని మహాశివరాత్రి పండుగ రోజు గురువారం చోటు చేసుకుంది. కారులో చిన్న పాపను తీసుకెళ్లి అతివేగంతో పరారైన నిందితుడిని ఆచూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ 16వ డివిజన్ వార్డు కార్పొరేషన్లలో సీసీ కెమెరాలను ప్రారంభించారు మంత్రి మల్లారెడ్డి. రాచకొండ సిపి మహేష్ భగవత్, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి, ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్లు కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నకు టికెట్ రాకపోతే మన వెంకయ్య గారు కూడా అన్న మన టికెట్ రాలేదు, కొద్దిగా డబ్బులు రిటర్న్ చేయాలంటే కూడా ఒక 2 lakhs. ముందు రండి రండి. హలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి మన ప్రజలు ఎవరెవరు ఇక్కడ ఆఫీసర్ గురు కమ్యూనికేషన్ మొహమ్మద్ ఆదిల్. ఈ యొక్క సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ఎందుకంటే ముందు ఎలక్షన్ల ముందు ఎట్లయినా జోష్ మీద ఉంటారు కదా, దాన్ని ఇప్పుడు చల్లబడతారు కానీ మళ్ళీ కూడా ఏం కాదు. మా హరిశంకర్ రెడ్డి 5 కాదు 10 లక్షలు ఇస్తారు, పెద్ద బిల్డర్ అయినా పోయా. నీకు సీట్ ఏమని ఇచ్చినాము, బిల్డర్ అని ఇచ్చినాము, నువ్వు సంఘ సేవకుడు అని ఇయ్యలే నీకు సీటు, అది కూడా చెప్తున్నా.
ఈ ఒక్క జేసీబీ పెట్టలే, ఏం పెట్టలే ఆడ. తర్వాత పెట్టావు కదా, ఇప్పుడు అందరూ కూడా మాటి మొత్తం సీసీ కెమెరాలు నీ 25వ వార్డులో నువ్వే పెట్టాలి. మాటిస్తున్నావా, చెక్కిస్తున్నావా? వెరీ గుడ్, థ్యాంక్ యూ అన్న. అనుకుంటాను డబ్బు సంపాదించేది ఇంపార్టెంట్ కాదు, డబ్బు ఎట్లా ఖర్చు పెడదాం, ప్రజలకు మనం గెలిపించిన ప్రజలకు ఎట్లా ఉపయోగపెడదాం అనేది మన బాధ్యత. అది థ్యాంక్ యూ అన్న హరిశంకర్ అన్న. ఇంకా మీ పిరిదాసు కూడా ప్రజలందరూ కూడా అదృష్టవంతులే. మీరు మంచిగా అందరు గెలిచిండ్రు, మేయర్ అయిండు, డిప్యూటీ మేయర్ అయిండు, అంత పర్ఫెక్ట్గా కౌన్సిలర్ కార్పొరేటర్లు అయ్యారు, అందరూ అయిండు. మనం ఇంకా ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంది? ఇప్పుడు మీరు అంతా మంచి జోష్ మీద ఉన్నారు, మంచి ఊపు మీద ఉన్నారు. మేము ఇప్పుడు రోజు లేచి ఎట్లా పని చేయాలి, కాలనీలు ఎట్లా డెవలప్ చేయాలి, కాలనీలు పార్కులన్నీ ఎట్లా డెవలప్ చేయాలి, పార్కుల కబ్జాలను ఎట్లా తీయాలి, మురికి కంప చెట్లన్నీ కూడా ఎట్లా కొట్టేసేయాలి, కరెంటు స్తంభాలన్నీ కూడా రస్ట్ పట్టినే ఉన్నాయి అవి ఎట్లా తీసేయాలి, పాత ట్రాన్స్ఫారాలు రోడ్ల మీద ఉన్నాయి అవి ఎట్లా పక్కకు జరపాలి, ఇళ్ల మీదకి వెళ్ళి వైర్లన్నీ కూడా ఏలాడుతూ పోతున్నాయి కరెంట్ షాక్ అవుతుందని అవి ఎట్లా జరిపేయాలనే పద్ధతిలో వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మొన్న మా కేటీఆర్ గారు కానీ మా సీఎం కేసీఆర్ గారు కానీ వీళ్ళందరినీ చైర్మన్లను, మేయర్లను, డిప్యూటీ మేయర్లను ఉద్దేశించి చెప్పిండు, మీకు కరెంట్ వాళ్ళు ఇంతకు ముందు వైర్లు తీయాలంటే స్తంభం వాళ్ళు 200 దాకా కెమెరాస్ పెట్టడం జరిగినాయి. ఆ 200 కెమెరాస్ వల్ల ఈ రూట్లో మీకు తెలుసు ఇక్కడ చాలా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అవుతున్నాయి. యాక్సిడెంట్ చేసి వాళ్ళు పారిపోతున్నారు. సో ఎవరు చేశారు యాక్సిడెంట్ మనకు తెలీదు. సో పక్క అది ఆ కెమెరా వల్ల లైవ్ మానిటరింగ్ ఉంది కాబట్టి ప్రతి వెహికల్ ఇప్పుడు డెఫినెట్లీ ఆ నంబర్ ప్లేట్ అది రికార్డ్ అవుతుంది. కేసెస్ కూడా మనకు పక్క అది డిటెక్ట్ కావచ్చు. అదే కాకుండా ఈ కెమెరా మీ అందరికీ తెలుసు మా పోలీస్ సంఖ్య అంటే చాలా తక్కువ ఉంది. ప్రస్తుతం మా కమిషనరేట్లో 42 లక్షల జనాభా ఉంది. మా సంఖ్య అంతే 4000కి తక్కువ ఉంది. సో ఈ 1 పోలీస్ టు పాపులేషన్ రేషియో చాలా తక్కువ కాబట్టి ఈ పరిస్థితిలో ఈ ప్రతి కేసు క్రైమ్ ప్రివెన్షన్, నేర నియంత్రణ కావచ్చు, నేర పరిశోధన కావచ్చు, ప్రతిదానికి సీసీటీవీ కెమెరా అంటే మాకు చాలా పనికి వస్తున్నాయి. ఏ కేసు కానీ ఇమీడియట్లీ మనం ఫస్ట్ అంటారు అక్కడ సీసీటీవీ కెమెరా ఉందా లేదా. లేటెస్ట్ చెప్తాను, మొన్ననే ఇక్కడ డిమార్ట్ కూడా గొడవ అయింది వనస్థలిపురంలో. ఒక అబ్బాయి అక్కడ ఆయనకు షాప్ వాళ్ళు కొట్టారు కాబట్టి ఆయన చనిపోయినారు అని వాళ్ళ అలిగేషన్స్ ఉన్నాయి. సో ఇమీడియట్లీ మన సీసీటీవీ కెమెరా చూస్తే ఎవరు కొట్టలేదు అబ్బాయికి, అయినా అక్కడ అది. ఆదిలాబాద్ జిల్లాలోని అతి పురాతనమైన మరియు అరుదైన శైవక్షేత్రం ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో గల శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఇచ్చోడ మండల క్షేత్రం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఒకప్పుడు దట్టమైన అడవుల మధ్యలో గల ఈ ఆలయం ఎంతో మహిమాన్విత ఆలయం. చుట్టూ ఎన్ని వైపుల నీరు ఉండి మధ్యలో ఉన్న ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించినట్లుగా, తదనంతరం 17వ శతాబ్దంలో కాకతీయ వంశరాజుల కాలంలో పునర్నిర్మాణం జరిగినట్లు ఆలయ ప్రకారాలు మరియు వివిధ దేవతా విగ్రహాల వల్ల అప్పటి నిర్మాణకారుల శిల్పకళా నైపుణ్యం ప్రస్తుతం మనం చూడవచ్చు. కోరిన కోరికలు తీర్చే సిరిచెల్మ మల్లన్న వెంటనే అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి మరియు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు. శివరాత్రి 5వ రోజు నుంచి ఇంకా అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరగడం ప్రత్యేకత. హైదరాబాద్ సరూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగం 3 నిండు ప్రాణాలను బలికొంది. మధ్య మత్తులో సాగర్ రింగ్ రోడ్ నుంచి చంపాపేట వస్తుండగా మార్గమధ్యంలో కార్మన్ గట్ వద్ద అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న 4 యువకులతో 3 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తీవ్ర గాయాల పాలైన మరో యువకుడిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వచ్చి అమ్మడే తిరిగింది పెట్టి మళ్ళీ ఇట్లా తిరిగింది, రివర్స్ కారు తిరిగింది.
అర్ధరాత్రి బస్టాప్లో ఆటో కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల నుంచి 2 సెల్ ఫోన్లు, ఒక సిల్వర్ చైన్ లాక్కొని పారిపోయారు దుండగులు. హైదరాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బాధితులను బెదిరించి దోచుకుపోయిన దుండగులు వనస్థలిపురానికి చెందిన వారిగా గుర్తించారు. ఏపీతో పాటు తమిళనాడు రాష్ట్రంలో పలి చోరీలకు పాల్పడుతున్న 5 దొంగల ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 18 లక్షల విలువ చేసే చోరీ సొత్తును రికవరీ చేశారు. ఎవరూ లేని ఇళ్లపై గురిపెడుతున్న నిందితులు చాకచక్యంగా చోరీలు చేయడం ప్రారంభించారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నాడు. ఈ టెక్నాలజీని వాడుకొని దొంగతనాలు చేస్తున్నాడు. కావాలి ఓకే బాబు. గత కొంతకాలంగా కావలి, నెల్లూరు జిల్లా ప్రెస్ నోట్ ఇస్తాం ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా నిద్ర లేకుండా పోలీసుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి 25 నేరాల్లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. మొత్తం 25 నేరాలు. వీళ్ళు కర్నూలు జైలు నుంచి 2019 ఆగస్టులో రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ మధ్యకాలంలోనే 25 నేరాలు చేశారు. అనేక పర్యాయాలు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళడం అనేది జరిగింది. వీళ్ళలో మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కుమార్, ఇతను వీళ్ళ గ్యాంగ్ మొత్తం లీడరు. ఇతని లీడర్షిప్లో ఈ 5 కూడా దొంగతనాలు చేస్తూ ఉంటారు. వీళ్ళని పట్టుకోవడంలో చాలా టెక్నికల్ అఫెన్స్, మళ్ళీ ప్లస్ మా టీము, మా అనుకున్నటువంటి కుర్రోళ్ళందరూ కూడా బాగా కష్టపడి పట్టుకోవడం జరిగింది. పట్టుకుని వీళ్ళ దగ్గర నుంచి మొత్తం వీళ్ళు 25 కేసుల్లో మొత్తం సుమారుగా 37 లక్షల రూపాయల ప్రాపర్టీ దొంగతనం చేశారు. 37 లక్షల రూపాయల ప్రాపర్టీ. దాంట్లో ఇప్పటి వరకు 18,65,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. ఇంకా 886 గ్రాములు బంగారం అట్టికా, నెల్లూరు అట్టికా నుంచి రికవరీ చేయాల్సి ఉంది. అది కూడా కేసులు అడ్మిట్ అయ్యారు. వీళ్ళు అడ్మిట్ అయితే దాని మీద ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు 5 కూడా అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 286 గ్రాములు బంగారం, ఒక 95 గ్రాములకు సంబంధించిన చెక్కులు, అదేవిధంగా వీళ్ళు ఈ డబ్బులతో కొన్నటువంటి కారు, 2 బైకులు, వీళ్ళ దగ్గర నుంచి ఒక 5 సెల్ ఫోన్స్, 10 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఒక 5 ఫోన్స్ ఏమో అఫెన్స్ చేసేటప్పుడు వాడతారు, మిగతా 5 ఫోన్లు పర్సనల్ ఫోన్స్. ఈ 10 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ అఫెన్స్ చేసే టైంలో వాడే ఆయుధాలను కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు గత 2010 నుంచి నేరాలు చేస్తున్నారు. పవన్ కుమార్ లీడర్షిప్లో చేస్తూ జైలుకి వెళ్తూ మళ్ళీ రావటం, మళ్ళీ వచ్చిన వెంటనే చేయటం, ఇది ఒక అలవాటుగా పెట్టుకున్నారు. వీళ్ళని అరెస్ట్ చేసి 286 గ్రాముల బంగారం, బళ్ళు, వెహికల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా 886 గ్రాములు బంగారం సీజ్ చేయాల్సి ఉంది. ఒక 95 గ్రాములకు సంబంధించిన చెక్కులు వచ్చినాయి. వీళ్ళది మళ్ళీ కస్టడీ తీసుకొని మళ్ళీ మిగతా ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తాం, మిగతా సొత్తు కూడా రికవర్ చేస్తాం. వీళ్ళైతే అడ్మిట్ అయ్యారు నేరాలు, 25 నేరాలు. అట్లు చెన్నైలో 4, కావలి సబ్ డివిజన్లో 9,
నెల్లూరు టౌన్, నెల్లూరు జిల్లాలో 5, కావలి కాకుండా నెల్లూరు జిల్లాలో 5, ఆత్మూరు సబ్ డివిజన్ 1, ఒంగోలులో 1, చిత్తూరులో 1, కడపలో 2, నంద్యాలలో 1, అనంతపూర్లో 1, అనంతపూర్లో కూడా 1 కేసు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా మంచి ఆరితేరిన నేరస్తులు వీళ్ళు. వీళ్ళని పట్టుకోవడంలో మాకు మెయిన్గా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వీళ్ళతో పాటు మాధవ్, ఇంకా ఈ కుర్రోళ్ళందరూ కూడా బాగా పనిచేశారు. వీళ్ళని మేము రివార్డుకి రికమెండ్ చేస్తున్నాను. మా ఎస్పీ గారి ద్వారా రివార్డు ఇప్పిస్తాం వీళ్ళకి. వీళ్ళ ఏమైందంటే మెయిన్ తాళం వేసి నీళ్ళనే చెక్ చేసుకుంటారు. హౌస్ మెంట్స్ ఆబ్సెంట్ అయిన వాళ్ళని చూసుకుంటారు. 1-2 సార్లు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని నేరం చేస్తారు. అందువల్ల మేము దయచేసి మీ పత్రికా ముఖంగా తెలియజేసిందంటే ప్రజలు వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచొద్దు. ఉంచినా దానికి మాకు సరైన తీసుకోండి. మా దగ్గర లాక్డ్ హౌస్ మానిటర్ సిస్టమ్ అని ఒకటి ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి. దొంగతనాలు మేము ఆ విధంగా నిర్మూలించవచ్చు. ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. ఏదైనా దయచేసి ఇళ్లలో బంగారం విలువైన వస్తువులు పెట్టుకొని ఊర్లకు వెళ్ళొద్దని మేము ప్రజల్ని కోరుకుంటున్నాం. నాగరాజు, బక్కంశెట్టి నాగరాజు, జక్కంశెట్టి నాగరాజు, బలా నాగసాయి, మంచుల శ్రీనివాసులు, మంజుల చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఏరియా నుంచి, పవన్ కుమార్ వచ్చి గుంటూరు, నాగరాజు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా, బాలసాయి వచ్చేసి విశాఖపట్నం గాజువాక, శ్రీనివాసరావు వచ్చేసి యలమంచిలి వెస్ట్ గోదావరి జిల్లా, మంజుల చంద్రశేఖర్ అనంతపురం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్న శివరాత్రి పూజలు, భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. కాలువలోకి దూసుకుపోయిన కారు, యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్ భర్త, కుమారుడు మృతి. సీసీ కెమెరాల ఏర్పాట్లు చేసుకున్న కాలనీవాసులు, మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహిత.